పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లకు సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిడుగురాలకు చెందిన 50 మంది టీడీపీ, వైసీపీ వర్గీయులను అరెస్టు చేసి నరసరావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఇరు వర్గాల వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నేపథ్యంలో కూడా ఈసీ ఏదైతే ఆదేశాల మేరకు అయితే మాత్రం కేసులు అయితే నమోదు చేసి వారందరినీ కూడా కోర్టులో హాజరుపరిచేటువంటి కార్యక్రమానికి అయితే మాత్రం పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాల, అదేవిధంగా దాచపల్లి, తంగిడ గ్రామాలకు చెందినటువంటి 50 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని నిన్న సాయంత్రం న్యాయస్థానంలో అయితే మాత్రం హాజరుపరిచారు. ఇంకా దాదాపుగా 478 మంది కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కనిపించకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా తలదాచుకుంటా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు సమాచారం అంతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు ఏదైతే పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటనల నేపథ్యంలో అయితే మాత్రం ఈసీ అయితే పూర్తి స్థాయిలో కూడా కొంత సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే నిందితులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోల ఆధారంగా కూడా ఆ వీడియోలను ఫోటోలు తీసుకొని అనంతరం ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఆ ఫోటోలను ఫార్వర్డ్ చేసి ఆ గ్రామంలో ఎవరైతే కర్రలు తీసుకొని, రాళ్లు తీసుకొని, ఆ పెట్రోల్ పంపులు తీసుకొని దాడులకు తెగబడ్డారో ఆయా సంబంధించినటువంటి వ్యక్తులను కూడా గుర్తించే విధంగా కూడా లోకల్ గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అదేవిధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. మరికొంతమంది అయితే మాత్రం ఇప్పటికే గ్రామాలు, పట్టణాల నుంచి తలదాచుకునేందుకు కూడా గుంటూరు నగరం లాంటి సిటీతో పాటు విజయవాడ సిటీలో కూడా ఒక మకాం వేస్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు ఏదైతే పల్నాడు జిల్లాలో 570 పైచిలకు మందికి పైగా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అందులో ఇప్పటి వరకు అయితే మాత్రం 72 మందిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఇంకా చాలా మొత్తంలో అదుపులోకి తీసుకోవాల్సినటువంటి క్రమంలో కూడా వారంతా ప్రస్తుతం ఎక్కడో తలదాచుకుంటున్న నేపథ్యంలో కూడా వారి కోసం కూడా పోలీసులు అయితే మాత్రం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే చూసుకోవచ్చు దాచపల్లి మండలంలో జరిగినటువంటి రావదాడి కావచ్చు, అదేవిధంగా తంగిడ గ్రామంలో ఎన్నికల పోలింగ్ రోజు సాయంత్రం పెట్రోల్ బాంబులు పరస్పరం ఇరు వర్గాలు కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేసుకోవడం, పోలీసులు అదుపు తెచ్చేటువంటి క్రమంలో రబ్బర్ బుల్లెట్లని ప్రయోగించడం, ఈ పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ అరెస్ట్ చేసినటువంటి 50 మందిని అయితే మాత్రం నిన్న సాయంత్రం నరసరావుపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎదుట వాదనలు విన్నటువంటి ప్రభుత్వం నుంచి పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాదనలు వినిపించినటువంటి అనంతరం న్యాయమూర్తి కొంత కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. ఏదైతే ఈ యొక్క ఘటనలో పాల్గొన్నటువంటి నిందితులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడమే కాకుండా వారిని గుంటూరు, అదేవిధంగా నెల్లూరు జిల్లా సబ్ జైలుతో పాటు రాజమండ్రి, ఈ 3 జిల్లా జైలుకైతే మాత్రం తరలించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.